సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకైతే పడిపోయారు సార్. మరి ఇంత ఘోర పరాభవం వాళ్ళు కూడా ఊహించి ఉండరు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా విధంగా కంబ్యాక్ ఇస్తారు అని చెప్పేసి అసలు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ 5 సంవత్సరాలు ఎలా సర్వైవ్ అవుతారు, మళ్ళీ పార్టీని ఎలా నిలబెడతారు అని చెప్పేసి వార్తలు అయితే ఘోరంగా చర్చించుకుంటున్నారు. ఈవెన్ వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారన్న వార్త కూడా వినిపిస్తుంది. ఎందుకంటే నిన్న కూడా డికే శివకుమార్ గారిని ఆయన కలవడం చూస్తున్నాం. మరి 5 సంవత్సరాలు ఈ 11 మంది ఎమ్మెల్యేలతో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు, ఏ విధంగా కంబ్యాక్ ఇస్తారు? మీ ఒపీనియన్ ఏం చేయాలి సార్? అసలు తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన మనం సరిగ్గా ఊహించడము చాలా కష్టం. ఆయన చాలా చిన్న వయసులో ముఖ్యమంత్రి కావడం, తర్వాత అనుభవం లేకపోవడం, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఆ అనుభవం కూడా ఉంది. తాను చేసిన విధాన నిర్ణయాల పట్ల జనం ఎందుకు ఇంత ఆగ్రహంగా ఉన్నారు అని తప్పకుండా ఆలోచించవలసి వస్తుంది. విధాన నిర్ణయాలు చేసేటప్పుడు చాలా మంది చెప్పారు, రాశారు, కానీ ఆయన పట్టించుకోలేదు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్ర విభజన ఏదైతుందో అది వాళ్ళకి మింగుడు పడల. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కావాలంటే అక్కడ వద్దని అన్నారు తప్పించి మనకంటూ రాష్ట్రం వస్తే మనం ఏం చేయాలి, ఏమడగాలి అనేటువంటి దాని మీద ఒక స్పష్టత లేదు ఆ ప్రాంతానికి. దానివల్ల ఏమైపోయిందంటే అది ఆ మూమెంట్కి తెలంగాణలో కనీసం ఇది కావాలి, ఇది కావాలి. వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో చివరిగా పెట్టేటప్పుడు పోలవరము ప్రాజెక్టు, తర్వాత ముఖ్య పట్టణం కట్టుకోవడానికి సపోర్ట్ ఇవన్నీ కొన్ని అడిగారు. కానీ భిన్న కారణాల వల్ల భారతీయ జనతా పార్టీ అది ఎంత సహాయం చేయాలో అంత సహాయం ఆయనలో ఈయన పూర్తిగా వాళ్ళకు మద్దతు ఇచ్చాడు, కానీ వాళ్ళు ఆయనకు ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేయలేదు. వాళ్ళ పార్టీ స్వభావంలో కూడా అక్కడ పాలించే పార్టీకి వేరే పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు బలపడతారు కనుక ఎక్కడ అపోజిషన్ పార్టీ ఉన్నా వాళ్ళు ఎక్కువగా సహకరించలేదు. కనుక వాళ్ళకేంటంటే మనకు హైదరాబాద్ నగరం పోయింది కదా అని, ఆంధ్ర ప్రాంతం వల్ల కోపమంతా తెలంగాణ పడిపోయిందని కాదు, హైదరాబాద్ సిటీ పోయింది కదా అని. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడంటే దాని మీద ఈ హైదరాబాదు నగరం లాగానే అమరావతిని డెవలప్ చేస్తాను అనేటువంటి దాంతో ఆయన మొదటిసారి గెలిచాడు. గెలిస్తే ఆయన ఏ స్థలాన్ని అనుకున్నాడు అది కొంచెము బ్లాక్ కాటన్ సాయిల్, లూజు ఫౌండేషన్స్, చాలా లోపలికి పోవాలి. అది తర్వాత అక్కడ చుట్టూ భూములని అంటే కొనడం కానీ ల్యాండ్ పూలింగ్ అని భూమి తీసుకున్నారు. ఆయన అనుకున్నంత వేగంగా క్యాపిటల్ సిటీని బిల్డ్ చేయలేకపోయారు. ఆయన అనుకున్నాడు చాలా వేగంగానే మనం బిల్డ్ చేద్దాం అనుకున్నాడు, కానీ అంత వేగంగా అది కాలే. ఎందుకంటే అన్ని సమస్యలు ఉన్నాయి కనుక ఏదో ఆ కట్టిన వాటిని కూడా తాత్కాలికమైన బిల్డింగ్లు అన్నారు. అసెంబ్లీ కానీ లేకపోతే సెక్రటేరియట్ కానీ ఒక జ్యుడిషియరీకి మాత్రము కొంత బాగానే కట్టారు. కనుక ఇప్పుడు ఆ మొత్తము ఏదైతే అమరావతి కట్టకపోవడం అనేది అంటే అనుకున్న సమయంలో కట్టకపోవడం వలన ఒకే రకమైనటువంటి సామాజిక వర్గము దానివలన బెనిఫిట్ అయిందని ఒక జనంలో ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారం వలన ఏంటంటే అందరూ బెనిఫిట్ కాలేదు అనేది ఒకటి తెలియదు. కనుక వాళ్ళకు క్యాపిటల్ సిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆంధ్ర ప్రాంతానికి. కనుక ఈయనను గెలిపించారు. సరే, ఈయన గెలిపిస్తే ఈయన వచ్చినప్పటి నుంచి క్యాపిటల్ సిటీ డెవలప్ చేయడమేమో కానీ మొత్తంగా దాన్ని ధ్వంసం చేశారు. మొత్తంగా అది పూర్తి ధ్వంసం కావడం వలన ఆ ఆగ్రహం మీదే వాళ్ళు ఆయనకు అంత పెద్ద ఎత్తున అపోజిషన్ వచ్చింది. లేకపోతే కొన్ని కార్యక్రమాలు చేశాడు, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అవి ఖర్చు పెట్టాడు జనానికి. కొంత విలేజ్ సెక్రటేరియట్ అని 11 మంది నీ వాలంటీర్స్ను వేశాడు, అదంతా చేశాడు. కానీ వాళ్ళకేంటంటే హైదరాబాద్ సిటీ లాంటి సిటీని మనం కట్టుకోవాలి. ఈ ప్రజల్లో మధ్యతరగతి లోయర్ మిడిల్ క్లాస్లో హైదరాబాద్ సిటీ లాంటి చంద్రబాబు నాయుడు గారు మొదట ఎన్నుకున్నప్పుడు అంత సిటీ కడతాడని అనుకున్నారు వాళ్ళు. కానీ అది హైదరాబాద్ నగరం దానికి 300-400 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది ఒకరోజు డెవలప్ అయిన సిటీ కాదు కదా, ఈ 400 ఏళ్ల క్రితం ప్రారంభమైన సిటీ. కనుక అట్లా కట్టడం సాధ్యం కాదని ప్రజలకి ఆ లిమిటేషన్ చాలా మందికి తెలియదు. ఇక క్యాపిటల్ సిటీ కట్టలేదు కాబట్టి పారిశ్రామికీకరణ జరగలేదు. మీరు పెట్టుబడి రావాలంటే పట్టణంలో ఉంటే విశాఖపట్నంలో పెడతారు, కానీ అమరావతి ఇంకా పట్టణమే బిల్డ్ కాకముందు పెట్టుబడి పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని ఏంటంటే పెట్టుబడి ఆకర్షించాలనుకున్నా వాడు ఎక్కడ పెడతాం, ఏముంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఫెసిలిటీస్ ఏమని అడుగుతారు.
అది అడిగినప్పుడు ఆయన ఏ పరిశ్రమలు రాకుండా అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతుందో అది చాలా పెద్ద ఎత్తున పెరిగింది. కనీసం పరిశ్రమలు వస్తే కొంతమంది కాకుండా కొంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇప్పుడు కాకుండా రేపైనా మనకు అవకాశాలు వస్తాయనేటువంటి పాసిబిలిటీ ఉంటుంది. అసలే పారిశ్రామికీకరణ పెద్ద పరిశ్రమలు ఏవి రాకపోవడం వలన ఆ రెండిటి వలన కూడా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యతిరేకంగా, ఎట్లయితే తెలంగాణలో మాకు వస్తా ఉన్న అంత ఉద్యోగాలు రాలేదని నిరుద్యోగులు పోయిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, వేయకండి ఈ పార్టీకి ఓట్లేని, ఎందుకంటే మనకు ఉద్యోగ అవకాశం అక్కడ కూడా అదే జరిగింది. యూత్ ఎవరైతున్నారో అవకాశాలు లేవు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పట్టణం లేదు, పారిశ్రామికరణ లేదు. ఇది యూత్ ఏం చేస్తారంటే ఉద్యోగ అవకాశాలు లేదనేది ఏదైతుందో అది తల్లిదండ్రులు, బంధువులు, ఊళ్ళో వాళ్ళు అందరూ కూడా డిసప్పాయింట్ అవుతారు. కనుక ప్రధానంగా ఇవాళ ఆయన ఓడిపోవడానికి, ఇంత పెద్ద ఎత్తున ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏ అంశాల మీద కాస్త ఆయన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన జనంలో ఒక ఆగ్రహం వచ్చింది. సరే, కొంత పవన్ కళ్యాణ్ పాపులారిటీ, ఆయన ఒక పాపులిజం అనుకోండి, కానీ జనాన్ని కొంత ఆకర్షించే శక్తి ఆయనకు ఉంది. బీజేపీ పార్టీతో కలవడం వలన వాళ్ళకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే బీజేపీ పార్టీ అక్కడ, ఇక్కడ టీడీపీ పార్టీ ఉంటే మనకు ముఖ్య పట్టణం డెవలప్ చేసుకోవడానికి, తర్వాత మనకు పారిశ్రామికీకరణకి అది మనకు సహాయం చేస్తుందని కూడా కొంతవరకు అది బీజేపీకి మద్దతు ఏం లేదు. మొత్తము ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళకి 1% ఓటు కూడా లేదు. కానీ బీజేపీ టీడీపీతో జాయిన్ కావడం వలన బీజేపీ టీడీపీకి సహాయం చేస్తుంది కాబట్టి మనకు తప్పకుండా మనకు కొంత కాకుండా కొంత ప్రయోజనం ఉంటుంది అనేటువంటిది కూడా ఆలోచించి మొత్తంగా ప్రజలు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గెలిపిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు బీజేపీ వాళ్ళు వింటారా? కేంద్ర ప్రభుత్వం ఈయన అడిగిన సహాయం చేస్తారా? ఎంత సహాయం చేస్తారు అనేది, ఎందుకంటే మోడీ మనస్తత్వం కానీ బీజేపీ మనస్తత్వంలో ఒకరు చెప్పితే అట్లా ఇవ్వడము అనేది ఇంకా వాళ్ళకు కొయిలిషన్ పాలిటిక్స్ అర్థం కాలే వాళ్ళకు. కనుక ఈ ఈక్వేషన్ ఎట్లా పనిచేస్తుందో మనకు ఒక 5-6 నెలలు చూస్తే తెలుస్తుంది. స్పీకర్ పోస్ట్ అడిగాడన్న వార్తల్లో మనకు వచ్చింది. ఏమదంతా వాడు పట్టించుకున్నట్టుగా లేదు. వాడు నిజంగానే ఈయన అడిగి ఉంటే వాడు పట్టించుకోలేదు. నిజంగానే రేపు మాకు క్యాపిటల్ సిటీ కట్టుకోవడానికి మీరు మాకు సహాయం చేయాలంటే ఈయన అడిగినంత సహాయం వాళ్ళు చేయకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటనేది కూడా ఉంటుంది. కానీ పరస్పరం సహకారం చేసుకొని ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఆయన తీసుకున్నది సివిల్ ఏవియేషన్ తీసుకున్నారు, విమానాశ్రయాలు కట్టడం, విమానాశ్రయం ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలని చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఎట్లయితే డెవలప్ చేశారో అక్కడ కూడా ఒక అంతర్జాతీయ విమానాశ్రయం చాలా పెద్ద ఎత్తున కట్టాలి అని ఆయనకు ఉంది. అందుకని ఆయన తీసుకోవడం, ఆయన పార్టీకి సంబంధించిన వాడికి ఇచ్చే పోర్ట్ఫోలియో ఆయన తీసుకున్నాడు. దానికంటే ఆయన అర్బన్ డెవలప్మెంట్ లేకపోతే పరిశ్రమల శాఖను తీసుకుంటే కొంత బాగుండేది. కానీ ఎందుకో మొదట కూడా ఆయన సివిల్ ఏవియేషన్ తీసుకున్నాడు గతంలో కూడా, మళ్ళీ ఇప్పుడు అదే పోర్ట్ఫోలియో ఇచ్చారు. కనుక ఇప్పుడు ఈ ఈక్వేషన్ పనిచేస్తున్న మాలాంటి విశ్లేషిస్తున్న వాళ్ళకు కూడా మరి మోడీ లేదా బీజేపీ స్వభావం కొంత మారుతుందా? చంద్రబాబు నాయుడు గారు అడిగిన అకామిడేట్ చేస్తారా? అడిగిన వాళ్ళు మేమేమి ఇచ్చేది అసలు అనేది అట్లా పోతారా? పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను బయటికి వస్తాను, తర్వాత నేను ఇండియా అలయన్స్కి వెళ్ళిపోతాను అనేంత సాహసము ఆయన చేయగలడా? నిజానికి బీజేపీ పార్టీని లేదు నేను వెళ్ళిపోతానని అనేంత దూరం వెళ్ళిపోతాడా లేదా అనేది కూడా చాలా ప్రశ్నార్థకమైంది. అందుకని ఇవి అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడి మాకు సహాయం చేయకపోతే మా ప్రజలు ఓటేసింది దీని కొరకే కాబట్టి ఇండియా అలయన్స్ వాళ్ళు ఎలాగో ఎదురు చూస్తూనే ఉంటారు. రాని మీరు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇస్తాం, లేకపోతే మీ వాళ్ళకు ఒక 5-6 పోర్ట్ఫోలియోస్ ఇస్తాం, మీరు రాండి అసలు క్యాబినెట్లో మీకు చాలా ప్రధానమైన పాత్ర ఇస్తాం అని అన్నారనుకోండి. అనుకుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగానే మనకు 5-6 క్యాబినెట్ పోర్ట్ఫోలియోస్ వస్తే మనం చాలా డెవలప్ కావచ్చు. ఎందుకంటే ఆ ఇండియా అలయన్స్లో కొంత అకామిడేటివ్ కల్చర్ ఉంటుంది. మన దగ్గరకు వచ్చాడు కాబట్టి కొంత మనం, బీజేపీకి పాలనలో ఆ స్వభావం లేదు, వాళ్ళు చెప్పిందే నడవాలి అనేటువంటి స్వభావం ఉంది. కానీ ఇప్పుడు మొదటిసారిగా అలయన్స్ పెట్టుకున్నారు. అందుకని ఈ అలయన్స్లో నిజంగా బీజేపీ చాలా ఓపెన్గా
లేదు వీళ్ళకి మనం సహాయం చేశారు కనుక మనం చేద్దాం అనుకుంటే ఆ అభివృద్ధి డైరెక్షన్ వేరే ఉంటుంది.